హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఈ వీడియోలో నా గురించి కొంచెం చిన్నగా పరిచయం అయితే చేస్తానండి. నా పేరు అయితే శివాని. నాకు 18 months ఓల్డ్ బేబీ అయితే ఉందండి. తను చూసుకుంటూ బయటికి వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేక నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో మన రోజు పూజా విధానాలు, ఇంకా మనం చేసుకునే పనుల గురించి అన్ని వీడియోస్, డైలీ రొటీన్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే హైదరాబాద్లో ఉంటానండి. నేను ఇప్పటికి ఒక 12 యూట్యూబ్ ఛానల్స్ వరకు క్రియేట్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉన్నానండి. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. అన్నీ మంచి సెట్టింగ్స్ చేసుకొని మంచి చేస్తున్నా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అన్ని యూట్యూబ్ ఛానల్స్లో నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటానండి, కానీ ఏది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేదు. అందుకని ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పటి నుంచి నా వీడియోలు అన్నీ ఇందులోనే వస్తూ ఉంటాయి. ఇంకా నేనైతే ఈరోజు ఉదయమే లేచానండి. లేచి ఇంకా నిన్న గ్రహణం ఉంది కదండి, నిన్న ఈవినింగే ఇల్లు అన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గులన్నీ వేసేసుకున్నాను. అందుకని చెప్పి ఇక్కడ నేను వీడియో అయితే తీసుకోలేదండి ఈరోజు. ఇంకా నేనైతే మార్నింగే లేచి ఇంకా స్నానం చేసేసుకొని దేవుడి గదంతా శుభ్రం చేసుకుంటున్నానండి. దేవుడికి పెట్టిన పాత పూలన్నీ తీసేసి ఇక్కడైతే కొత్త పూలు పెట్టుకొని దీపారాధన చేసుకుందామని అయితే చూస్తున్నాను. ఇంకా నేనైతే MBA కంప్లీట్ చేశానండి. ఇంకా నాకు బయటకు వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేక నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నేను రీసెంట్గా ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశానండి. ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి కానీ అంత ఎక్కువేం రావట్లేదు. అది కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచిగా చేసిన తర్వాత మీకు అందరికీ తెలియజేస్తానండి. నా వీడియోలు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు నా వీడియోలో వెంటనే చూసేయచ్చు. మేమైతే హైదరాబాద్లో ఉంటామండి. మా హస్బెండ్ అయితే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు. నాకైతే 18 months ఓల్డ్ పాప అయితే ఉందండి. ఇంకా తనకి చూసుకుంటూ ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేక ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మనమైతే మార్నింగే లేచి దీపారాధన చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. మేమైతే ఈ మార్చ్ మంత్లో చిన్న తిరుపతి వెళ్దామని అయితే అనుకుంటున్నామండి. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే నేను మీకు అన్ని డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు అయితే నేను చేస్తానండి. ఇంకా మార్చి 27th అయితే మేము పెద్ద తిరుపతి కూడా వెళ్తున్నామండి. మీకు ఆ వీడియోస్ కూడా కావాలంటే కమెంట్ చేయండి. నేను కూడా దాని గురించి టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ట్రైన్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి అనేది క్లియర్గా వీడియోలో మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి అయితే మా హస్బెండ్ తిరుపతి నుంచే తీసుకొచ్చారండి. మాకైతే లక్ష్మీ అమ్మవార్లు అయితే బయట వాళ్ళు వస్తుంటారు కదండి, బొమ్మలు కొల్లులు పెట్టుకోవడానికి అని చెప్పి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నారు. ఎంత హాయిగా ఉంటుందో కదండి మార్నింగ్ లేచి దీపారాధన చేసుకుంటే అయితే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇంకా బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయాలని అయితే అనుకుంటున్నాను, కానీ అది నాకు కుదరట్లేదు. అది టైం మేనేజ్మెంట్ చేసుకొని ఆ వీడియో తీసినప్పుడు మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి. నేనైతే ఇక్కడ పువ్వులన్నీ పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి డైలీ పూలు అయితే తీసుకొస్తారండి. మాకు ఒక్కరోజు తెచ్చుకుంటే 3 days వరకే వస్తాయి. ఆ తర్వాత మేము మళ్ళీ తెచ్చుకుంటాము. సో అదనమాట. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.